శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. మరి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని అంటాం. ఈ ఏకాదశి కార్తీక ఏకాదశి, ఉద్దాన ఏకాదశి, బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, బృందావన ఏకాదశి అనేటటువంటి పేర్లు కూడా ఈ ఏకాదశికి ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ ప్రబోధిని ఏకాదశి చాలా పవిత్రమైంది. అలాగే శక్తివంతమైంది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొంటారు. కాబట్టి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా పొందాలి అంటే స్వామివారి పూజ చేసుకొని స్వామివారి గురించి కొన్ని కథలను తెలుసుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మరి ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో ఒక కథ గురించి తెలుసుకుందాం. సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా తెలియజేస్తున్నారు. పూర్వం ఒకానొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి మహారాజు ఉండేవాడు. అతను కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన యొక్క పేరుకు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించే విధంగా చూసుకునేవాడు. పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనే ముఖ్యమని చెప్పి తెలుసుకొని ఆ సత్యవ్రతుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది. నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. అయితే వారికి కూడా పరలోక సౌఖ్యం పొందాలంటే నేనొక్కడనే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు కదా, వారి చేత కూడా ఆచరింప చెయ్యాలని అనుకుంటాడు. అయితే సత్యవ్రతుడు అలా మనసులో అనుకుంటాడో లేదో, సాక్షాత్తు అతని ఎదుట ఆ శ్రీహరే ప్రత్యక్షమవుతాడు. సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్తుతిస్తాడు. స్తుతించి ఇలా అంటాడు: ఓ విశ్వరూప, జగన్నాథ, కృష్ణ, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి. నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి. తమ ప్రజలకు కూడా మోక్షాన్ని లభించేటటువంటి ఉపాయం చెప్పమంటూ సత్యవ్రతుడు స్వామిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, రాజా, నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు. నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నావంటే నిజంగా నువ్వు ఎంతటి ధర్మాత్ముడవో తెలుస్తుంది. ఓ మహారాజా, ఇహపర సౌఖ్యాలను పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి. లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి. ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు నిత్యకర్మలను అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చెయ్యాలి. నీ ప్రజల చేత కూడా ఈ విధంగానే ఆచరింపచేయి. అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి చివరికి నా సాయుధ్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు. ఇక ఆ మరునాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింప చేయాలని చెప్పి ఆ రాజుగారు చాటింపు వేయిస్తాడు. రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి ఎంతో సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మొదలు పెడతాడు. లక్ష్మీనారాయణుల యొక్క కృపాకటాక్ష వీక్షణం వలన ఆ దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలతో, సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇక ఇదంతా చూస్తూ ఉన్నటువంటి దేవలోకంలో దేవేంద్రుల వారు ఈ విషయం గురించి ఆయనకి తెలుస్తుంది. తెలుసుకొని, అయ్యయ్యో, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరిస్తున్నారు. మరి ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వలన వారందరూ కూడా ధర్మాత్ములై గొప్ప పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని చేరుకుంటారు కదా. మరి వారు ఆ విధంగా స్వర్గాన్ని చేరుకుంటే ఒకవేళ నా ఇంద్ర పదవికి ఏమైనా పోటీ పడేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుడి చేత మొట్టమొదటిగా ఈ వ్రతాన్ని కనుక ఆచరించకుండా చేస్తే తరువాత ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించరు కదా అని చెప్పి దేవేంద్రుడు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. అలా ఆలోచించినటువంటి మరునాడే ఒక అప్సరస అయినటువంటి కన్యను పిలిపించి, ఆమె పేరు మాలిని,
ఆమెను పిలిపిస్తాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు ఎదుట మాలిని నిలిచి దేవేంద్రుడికి నమస్కరించగా, ఓ మాలిని, నీవు భూలోకానికి వెళ్ళి ఆ యొక్క సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాలను ఆచరించకుండా చెయ్యాలని చెప్పి ఆజ్ఞాపిస్తాడు దేవేంద్రుడు. అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి కొంతమంది ప్రజలు మహారాజు దగ్గరకు వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు. ఆ యొక్క క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు. వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మరునాడే సత్యవ్రతుడు తన సైన్యంతోనూ తన యొక్క పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు. ఆ క్రూర మృగాలను వేటాడి చంపేస్తాడు. ఇక రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు. అయితే అప్పుడు ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తూ ఉన్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులందరినీ కూడా పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. సైనికులందరూ వెళ్ళి ఆ యొక్క స్త్రీని వెతికి తీసుకుని వచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమెను చూస్తే ఆమె ఎంతో సౌందర్యవతిగా ఉంటుంది. ఆమెకి ఏ కష్టం వచ్చినా కూడా తీర్చాలని చెప్పి భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నీవు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నీకు వచ్చినటువంటి ఆపదేమిటి? నీకేం సహాయం కావాలి? చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ సుందరి, మహారాజా, నాకంటూ తల్లిదండ్రులు లేరు. నా అన్న ధనాన్ని ఆశించి ఒక అయోగ్యుడైన వాడికి నన్ను అమ్మేశాడు. వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ కూడా తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చేశాను. నాకిక్క దిక్కెవ్వరూ కూడా లేరు. నన్ను కరుణించే నాదుడు కూడా లేడు. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనంగా మహారాజును కోరుకుంటుంది. ఇక మహారాజు ఆ యొక్క సుందరి మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దని చెప్పి తనతో పాటుగా తన రాజధానికి తీసుకుని వస్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి 10 ఏళ్ల కుమారుడు కూడా ఉంటాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. మాలిని ఏమాత్రం భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారం నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది. ఇక రాజుగారు సామాన్య విషయాలను కూడా పట్టించుకోకుండా ఆ యొక్క చిన్నరాణి మాటల్ని విని ఆమె చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉండేవాడు. అయితే కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి, ఉద్దాన ఏకాదశి వస్తుంది. మహా పవిత్రమైనటువంటి పర్వదినం ఆ రోజు. ఇక ఆ రోజు రానే వస్తుందన్నమాట. ఏకాదశి వ్రతం చేయడానికై ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణుల యొక్క పూజలు చేయడానికై ప్రజలందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఇక చిన్నరాణి అయినటువంటి మాలిని మాత్రం తన యొక్క జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది. ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలని, అలాగే ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలని ఈ విధంగా చెప్పి పంపిస్తుంది. ఆ వార్త విన్నటువంటి ఆ రాజు ఆశ్చర్యపోతాడు. ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేక అర్చనలకు అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ వ్రతం మానడానికి అతని మనసు అస్సలు ఒప్పుకోదు. ఈ సమయంలో విందులు వినోదాలేమిటి? తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజల్లో గౌరవ మర్యాదల సంగతి ఏమిటి? అంతేకాదు, తాను నమ్మినటువంటి దైవానికి సైతం ద్రోహం చేసినట్లవుతుంది కదా. ఈ విధంగా ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు. ఇక ఆ రాజు చిన్నరాణి అయినటువంటి మాలిని గృహానికి వెళ్తాడు. వెళ్ళి ఎలాగైనా కానీ ఈ యొక్క వ్రతాచరణకు శతవిధాలుగా ఆమెను ప్రయత్నించాలని చెప్పి ఒప్పిస్తాడు. అయితే ఆమె మాత్రం తన యొక్క విందు భోజనాలు, వినోదాలను మానడానికి అస్సలు వీలు లేదని చెప్పి తెగేసి చెబుతుంది. తనతో పాటే ఆ మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని చెప్పి మూర్ఖంగా మొండి పట్టుపడుతుంది. చివరికి సత్యవ్రతుడు, చూడు మాలిని, నా భార్యాపుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మాత్రం వదులుకోనని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇక అప్పుడు మాలిని ఇలా అంటుంది, ఓహో అవునా, నీ భార్యాపుత్రులను కూడా వదులుకుంటావా? సరే, మాట తప్పకూడదు. నీ పెద్ద భార్యను, కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో, అది కూడా చూస్తానంటూ మాట తప్పకూడదంటూ ఆ రాజును నిలదీస్తుంది. అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాటను తప్పలేక, ఏకాదశి వ్రతాన్ని మానలేక తన యొక్క పెద్ద భార్యను, కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు. పెద్దరాణిని చంపాలని చెప్పి ఒక కత్తిని ఎత్తుతాడు. ఇక ఆ విధంగా ఎత్తినటువంటి కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది.
అక్కడ మహాలక్ష్మి సమేతుడైనటువంటి నారాయణ స్వామివారి దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర, అతను పంపించినటువంటి అప్సరస కన్య మాలిని గురించి వివరించి చెబుతాడు. చూడు రాజా, నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాయలు నిన్నేమీ చేయలేవు. ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యం నుండి దీనిని ఇప్పుడే వెళ్ళగొట్టు. నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు. నీకంతా శుభమే కలుగుతుందని చెబుతాడు. సత్యవ్రత మహారాజు స్వామివారికి నమస్కరిస్తాడు. తర్వాత స్వామివారు అదృశ్యమవుతాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు. ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు. శ్రీహరి సేవలోనే తన యొక్క జీవితాన్ని సాగిస్తాడు. ఇంకా ఈరోజు ఏకాదశి కాబట్టి మరికొన్ని ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకుందాం. సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా, ఓ మహామునులారా, ముల్లోకాలలో ప్రసిద్ధి పొందినది, సర్వపాపాలను పోగొట్టేది, సర్వకామ్యాలను సిద్ధింపచేసేది చక్కని వ్రతం ఉంది. దానిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించేటటువంటి వ్రతం. ఎవరు ఆచరిస్తే కూడా వారికి మోక్షప్రదం తథ్యం. శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరం. ఈ వ్రతం పేరే ఏకాదశి వ్రతం. ఈ వ్రతం సర్వాభీష్టప్రదమైనది. శుక్ల కృష్ణపక్షాలలో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల రోజున భోజనం చేయకూడదు. ఆ విధంగా భుజించిన వారికి ఇహలోకమునందు పాపాన్ని పొంది పరమందు నరక లోకానికి చేరుకుంటారు. ఉపవాస ఫలితం పొందేవారు దశమి రాత్రి, ఏకాదశి రోజు పగలు రాత్రి, అలాగే 2 పూటలు, ద్వాదశి రోజు రాత్రి, ఈ 4 పూటలు ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి తిథి రోజు భుజించిన వారు సర్వ పాపాలను అనుభవిస్తారు. అందువలన 4 పూటలు నిరాహారంగా ఉండాలి. హరిదినమున అంటే ఈ ఏకాదశి రోజున బ్రహ్మహత్యాది మహాపాపాలన్నీ కూడా ఆ అన్నాన్ని ఆశ్రయించుంటాయి. మహాపాపాత్ములు ఏకాదశి తిథిన ఉపవాసం చేస్తే పరమపదాన్ని పొందుతారు. ఓ పుండరీకాక్ష, నేను ఏకాదశి రోజు నిరాహారంగా ఉండి ద్వాదశి తిథిన భోజనం చేయగలను. ఓ శ్రీహరి, నాకు రక్షకుడిగా ఉండు. ఇలా నియమాలతో ఆ ఆదిదేవుణ్ణి పూజించి స్వామి ముందు నృత్య గీత వాద్య పురాణాదులతో జాగరణ చెయ్యాలి. తర్వాత ద్వాదశి తిథి రోజు యథావిధిగా శ్రీహరిని క్షీరాభిషేకంతో అర్చించాలి. అలా చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని పొందుతారు. ఇక అజ్ఞానం అనేటటువంటి చీకటిలో గుడ్డివాడినైనా ఈ వ్రతాచరణతో స్వామివారి అనుగ్రహంతో ప్రసన్నుడవుతాడు అంటూ సూత మహర్షుల వారు ఒక చక్కని కథ గురించి వివరిస్తారు. చూడండి, దీని గురించి ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను వినండి అంటూ ఈ విధంగా ప్రారంభిస్తారు సూత మహర్షుల వారు. పూర్వకాలమున గాలవుడు అనేటటువంటి ఒక మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు. అతను పరమ శాంత స్వభావం కలవాడు, అలాగే గొప్ప తపోనిది. ఇక ఆ యొక్క నర్మదా నదీ తీరం అంతా కూడా నానావిధ వృక్షాలతో చక్కగా కూడి ఉంటుంది. సిద్ధులు, చారణులు, యక్షగంధర్వ విద్యాధరులు అక్కడ విహరిస్తూ సేవిస్తూ ఉండేవారు. కందమూలాలతో పాటు అనేక రకాలైన ఫలాలతో నిండి ఉండేది ఆ ప్రదేశం. మునుల చేత సేవింపబడుతున్నటువంటి ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం నివసించాడు. కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడు అనేటటువంటి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జితేంద్రియుడు, కడు సుప్రసిద్ధుడు, అలాగే నారాయణ భక్తుడు. భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు అవడం వలన బాల్యంలో మట్టి విష్ణు ప్రతిమను చేసుకుని స్వామిని పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్య క్రీడల్లో ఒక భాగం. సర్వకాలాలలోనూ శ్రీ మహావిష్ణువును పూజించాలి అనేటటువంటి భావనతో అతని యొక్క తోటి మిత్రులందరికీ కూడా స్వామివారి గురించి, స్వామివారి పూజ గురించి చెబుతూ ఉండేవాడు. కాబట్టి ఓ మునీశ్వర, ఇలా భద్రశీలునిచే చెప్పబడినటువంటి ఆ యొక్క తోటి బాలురందరూ కూడా కలిసి వారిగా విడిగా శ్రీహరి ప్రతిమను మట్టి ద్వారా తయారు చేసుకొని విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. సర్వప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ ఉండేవారు. అయితే వారు ఆటలాడుకునేటటువంటి సమయంలో ఒక ముహూర్తంలో కానీ, అర్ధ ముహూర్తంలో అయినా కానీ ఏకాదశి అనేటటువంటి పేరును సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా సచరిత్ర ఉన్నటువంటి ఆ కుమారుని చూసి గాలవ మహర్షి ఎంతో ఆశ్చర్యం చెంది ఆ యొక్క పుత్రుని కౌగిలించుకొని ఇలా ప్రశ్నిస్తాడు. కుమారా భద్రశీల, నిజం చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా భద్రమైనటువంటి శీలం కలవాడివి. నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకునేందుకు కష్టసాధ్యం. మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎప్పుడూ చేస్తూ సర్వప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటావు. నిషిద్ధమైన వాటిని విడిచిపెట్టి, సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడవై
శాంత చిత్తంతో హరిధ్యానమును చేస్తూ ఉంటావు. బాలుడవైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఎలా కలిగింది నాయనా? మహాత్ములను సేవించనిదే హరిభక్తి కలగదంటారు కదా. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులకు అవిద్య వలన కామ్య కార్యముల యందు ఆసక్తి కలుగుతుంది. నీకసలు ఎలా అలౌకిక బుద్ధి కలిగింది? మానవులకు సత్సంగం ఉంటే పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి కలగదంటారు. అందుచేతనే నేను నిన్ను చూసి ఆశ్చర్యం చెందుతున్నాను. కాబట్టి నీపై ఉన్నటువంటి ప్రేమతో అడుగుతున్నాను నాయనా, నాకు వివరంగా తెలియజేయి అని అడుగుతాడు. అప్పుడు పూర్వజ్ఞానం కలవాడైనటువంటి భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయాన్ని యథాతథంగా తండ్రికి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ తండ్రి మహాముని, నేను పూర్వజన్మలో అనుభవించిన దాని గురించి చెప్తున్నాను, విను. నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాకు చెప్పిన దాని గురించి చెబుతున్నాను, విను అని చెబుతాడు. మరలా ఆ మాటలు విన్నటువంటి కాలవ మహర్షి ఆశ్చర్యంతో ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి భద్రశీలుడితో, ఓ మహానుభావా, నీవు అసలు పూర్వజన్మలో ఎవరివి? యముడు నీతో ఏమని చెప్పాడు? ఎందువలన చెప్పవలసి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వం చంద్రవంశపు రాజుని. నా పేరు ధర్మకీర్తి. ఇక నా గురువులు దత్తాత్రేయ మహర్షి. 9,000 సంవత్సరాల పాటు రాతి పరిపాలన చేశాను. ఐశ్వర్య మదంతో పాషాండ జనుల యొక్క స్నేహంతో పాషాండ ఆచారాలను పాటించేవాడిని. మొదట చాలా పుణ్య కార్యాలను ఆచరించి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నాను. కానీ పాషాండులచే బాధింపబడుతున్నటువంటి నేను వేద మార్గాన్ని సైతం విడిచిపెట్టేశాను. యుక్తి కలిగినటువంటి మాటలను ఎంతో చక్కగా పలకగలిగినటువంటి నేను చాలా యజ్ఞాలను నాశనం చేశాను. అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎప్పుడూ అధర్మాన్నే ఆచరిస్తూ ఉండేవారు. అలా వారి అధర్మం నుండి 6వ వంతు భాగం నాకు దక్కింది. ఈ విధంగా పాపాలను చేసినటువంటి నేను వ్యసనపరుడినై వేట యందు ఆసక్తి కలిగి ఒకనాడు అడవికి వెళ్ళాను. అలా నేను అడవికి వెళ్ళడం వలన నాతో పాటు నా యొక్క సైన్యం కూడా వచ్చారు. ఆ అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను. ఆకలి దప్పికలు కలగడంతో అక్కడే ఉన్నటువంటి రేవా నది అనే నదీ తీరానికి చేరుకున్నాను. సూర్య తాపానికి గురై నేను ఆ యొక్క నదిలో స్నానం చేశాను. కానీ నా వెంట అప్పుడు నాతో పాటు వచ్చినటువంటి సైన్యం రాలేదు. సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలచే బాధ పొందుతూ ఆ యొక్క నదీ తీరవాసులను కలిశాను. సాయంకాలం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వారందరినీ చూశాను. వారితో పాటు ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను. వారితోనే జాగరణ చేశాను. ఇక బడలిక చేత ఆకలి దప్పికల చేత పీడింపబడుతున్నటువంటి నేను జాగరం చివరి ప్రాతకాలంలో మరణించాను. అయితే అప్పుడు పెద్ద పెద్ద కోరలు కలిగినటువంటి భయంకరులైనటువంటి యమభటులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి సన్నిధికి చేర్చారు. అక్కడ యమధర్మరాజును చూశాను. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను, దానికి అమలుపరచవలసినటువంటి శిక్షను వివరించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఈ విధంగా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఇతను నిజంగా అసలు చెప్పాలంటే పాపాత్ముడు. ఎన్నో పాపాలను చేశాడు. అయినప్పటికీ ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా. అయితే ఇతను వేటకై బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి తిథి రోజున రేవా నదిలో స్నానమాచరించి ఆ యొక్క నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం కూడా చేశాడు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఇది ఏకాదశి ప్రభావం స్వామి అని చెబుతాడు. ఆ మాటలన్నీ వినటువంటి యమధర్మరాజు వినయంతో నాతో ఈ విధంగా చెప్పాడు. అలాగే నాకు నమస్కరించాడు, నన్ను పూజించాడు. భటులను పిలిచి వారితో ఇలా పలికాడు. ఓ దూతలారా, నా మాటలను శ్రద్ధగా ఆలకించండి. మీకు హితాన్ని చెబుతున్నాను. ధర్మ మార్గంలో నడుచుకునేటటువంటి మానవులను నా దగ్గరకు అస్సలు తీసుకురాకండి. విష్ణు పూజ ఎవరైతే చేస్తారో, అలాగే విష్ణు భక్తులను, కృతజ్ఞులను, ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారిని, జితేంద్రియులను, నారాయణ భక్తులను, అలాగే నారాయణ, అచ్యుత, హరి నాకు రక్షకుడుగా ఉండు స్వామి అంటూ ఎప్పుడూ ఎవరైతే స్వామిని స్మరిస్తూ ఉంటారో అలాంటి వారిని, శాంతులను త్వరగా విడిచిపెట్టేయండి. నారాయణ, అచ్యుత, హరి, జనార్దన, కృష్ణ, విష్ణు, పద్మేశ, పద్మజపిత, శివశంకర అంటూ ఎప్పుడూ కూడా ఆ యొక్క నామాలను పలుకుతూ లోకహితాన్ని కోరేటటువంటి ప్రశాంతులను దూరం నుండే చూసి విడిచిపెట్టేయండి. ఎందుకంటే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. అన్ని కర్మలను నారాయణుడికే అర్పించేవారిని, హరిభక్తి కలిగిన వారిని, స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరించేవారిని, గురు సేవకులను,
సత్పాత్ర దానం చేసేవారిని, దీనపాలకులను, హరినామపరాయణులను విడిచిపెట్టేయండి. పాషాణులతో స్నేహం లేనివారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమందు ఆసక్తి కలిగిన వారిని, అతిథి పూజ సల్పువారిని, శివ విష్ణువులయందు సమభావంతో ఉండేవారిని, జనోపకారం చేస్తూ హరికథామృతాన్ని సేవిస్తూ ఉండేవారిని అసలు విడిచిపెట్టేయండి. నారాయణ స్మరణ చేయువారితో కలియని వారిని, బ్రాహ్మణ పాదజల సేచనాలతో సంతోషించని వారిని, ప్రజలను ద్వేషించేవారిని, జనులను నాశనం చేసేవారిని, అపరాధాలు చేసేవారిని, ఏకాదశి వ్రతం చెయ్యని వారిని, ఉగ్ర స్వభావులను, లోకోపవీద నిరుతుణ్ణి, పరులను నిందించేవారిని, గ్రామాన్ని నాశనం చేసేవాడిని, ఉత్తములను ద్వేషించేవాడిని, బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవాడిని, విష్ణువు యందు ఇష్టత లేనివాడిని, మూర్ఖులను, పాపాలు చేసేవారిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలు విని నేను చేసినటువంటి పాపకర్మలన్నింటినీ కూడా తలుచుకొని చాలా బాధపడ్డాను. పాపాలను తలుచుకొని పశ్చాత్తాపం చెందడం వలన, సద్ధర్మాలను వినడం వలన అప్పుడే నాకున్నటువంటి పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా పాపరాహిత్యం పొంది హరి సారూప్యాన్ని పొంది ఉన్నటువంటి నాకు యమధర్మరాజు నమస్కరించాడు. అప్పుడు ఈ యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించారు. ఆ తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి 100 దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు. నేను చేసినటువంటి ఆ యొక్క ఏకాదశి ఉపవాసం, జాగరం వలన విష్ణులోకానికి చెందాను. తర్వాత అక్కడ కల్పకోటి సహస్రాలు, కల్పకోటి శతాలు విష్ణులోకమునందే ఉన్నాను. తర్వాత ఇంద్రలోకం వచ్చాను. అలా అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు అన్ని భోగాలతో అక్కడ సంతోషంగా నివసించాను. అలాగే ఆ తరువాత భూలోకానికి తిరిగి వచ్చాను. ఇక్కడ కూడా చూసారా, విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను. పూర్వజన్మ జ్ఞానం చేత ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. కాబట్టి నా యొక్క తోటి బాలుడితో కలిసి విష్ణు పూజా ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను తండ్రి. మొదట నేను ఆచరించింది ఏకాదశి వ్రతం అని చెప్పి నాకు కూడా తెలియదు. పూర్వజన్మ జ్ఞానం వలన ఇదిగో ఇప్పుడే తెలుసుకున్నాను. మరి నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం, జాగరణకే అంతటి ఫలితం కలిగినందువలన భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి మరి కలిగేటటువంటి ఫలితాన్ని ఇంత అని ఏం చెప్పగలను చెప్పు. కాబట్టి ఓ తండ్రి, నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను. పరమపదాన్ని కోరి ప్రతినిత్యము కూడా విష్ణు పూజ చేస్తుంటాను. శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు అంటూ భద్రశీలుని యొక్క మాటలను విని ఆ యొక్క గాలవ మహర్షి పరమానంద భరితుడవుతాడు. విష్ణు భక్తి పరాయణుడమైనటువంటి నీవు నా వంశంలో పుట్టావు కాబట్టి నా వంశం కూడా ధన్యమైంది, ఇక నా జన్మ కూడా ధన్యమైందని చెప్పి ఎంతో సంతోషించి ఆ యొక్క గాలవ మహర్షి తన పుత్రుడకు విధి విధానంగా హరిపూజా విధానం గురించి వివరించి చెబుతాడు. అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా మరొక కథ గురించి చెబుతాను వినండి అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. మున్లారా, పూర్వం ఒకానొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నిత్యము కూడా నిత్య కర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. ఇక అతని భార్య పేరు సుశీల. ఆమె పరమ భక్తురాలు. వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు. లక్ష్మీనారాయణుల యొక్క దయ వలన ఆమె గర్భం దాలుస్తుంది. నెలల నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించి సుశీల కన్ను మూస్తుంది. ఇక అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదు అనేటటువంటి భావంతో రెండవ వివాహం చేసుకుంటాడు. ఏడాది తిరగక ముందే ఆ యొక్క ధర్ముడు అనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరిపోతాడు. ఈ వితంతువైనటువంటి రెండో భార్య దుర్ముఖి సవతి కొడుకును చాలా గారాభంగా పెంచుకుంటూ ఉండేది. ఇక ఆ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయస్సుకు రాగా వివాహం చేసుకుంటాడు. బ్రాహ్మణ బాలుడి పేరు హరిశర్మ, ఆయన భార్య పేరు క్షమ. ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు. అయితే వివాహం జరిగినటువంటి కొత్తలోనే ఎలాంటి సుఖాలు పొందకుండానే దుర్ముఖి భర్త మరణించడంతో ఆ యొక్క సవతి కొడుకు హరిశర్మ, అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసినటువంటి ఈ సవతి తల్లి ఏమాత్రం కూడా ఓర్చుకోలేకపోయేది. ఇక ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం కూడా అడ్డు తగులుతూ ఉండేది. సవతి అత్తగారి పోరు పడలేక ఆ క్షమ ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి సిద్ధపడి ఒక రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చిన వారు కనిపిస్తారు. ఆ దివ్య స్త్రీలు క్షమకున్నటువంటి పరిస్థితిని చూసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తారు.
అప్పుడు క్షమ తనకున్నటువంటి కష్టాన్నంతా కూడా వారికి చెప్తుంది. ఇక అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వము కూడా తెలుసుకుంటారు. ఇక ఈ విధంగా చెబుతారు. చూడమ్మా, నీవు గతంలో లక్ష్మీనారాయణుల యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించినందువలన ఈ జన్మలో భర్త అనురాగానికి దూరమయ్యావు. అయితే పూర్వీకులు నీకు సంపాదించి పెట్టినటువంటి ఎన్ని సిరి సంపదలు ఉన్నప్పటికీ కూడా ఇలా దరిద్రురాల్లా బాధపడుతూ ఉన్నావు. వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ యొక్క వ్రతాన్ని విధి విధానంగా కనుక చేస్తే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయని చెబుతారు. అప్పుడు క్షమ వారు చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పి తెలుసుకొని అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది. ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది. ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది. ఇలా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు తన మనసును మార్చుకుంటుంది. ఇలా అనుకుంటుంది, అయ్యయ్యో, నాకు లేనటువంటి సుఖం నా పాటి ఆడపిల్లకైనా కానీ కలిగింది కదా అని చెప్పి ఆలోచించుకొని అప్పటి నుండి కోడలను ఎంతో చక్కగా ఆదరంగా చూడటం మొదలు పెడుతుంది. ఇక భర్త కూడా ఆమె పట్ల ఇంతకు ముందు కంటే కూడా అత్యధికమైనటువంటి ప్రేమానురాగాలతో చక్కగా కలిసిమెలిసి ఉండేవాడు. ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అని చెప్పి తెలుసుకొని ఈ క్షమ 24 ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణులను సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా తాను కూడా భుజించేది. ఈ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆఖరిన ఉద్యాపన చేసుకుంటుంది. అత్తగారి ఆదరం, భర్త అనురాగం రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. ఒక ఉత్తముడైనటువంటి బిడ్డకు తల్లి కూడా అవుతుంది. ఇక ఆ దంపతులు బిడ్డతో కూడి సిరి సంపదలతో చక్కగా సుఖంగా ఆనందంగా జీవించసాగారు. తెలుసుకున్నారు కదండి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి కలిగినటువంటి సుఖాలు, సౌఖ్యాలు, వారు పొందినటువంటి అనుభవాలు ఈ కథల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనందరిపై కూడా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.